గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్, గురుప్రసాద్ గారు. నమస్తే సార్. సార్ గురుప్రసాద్ గారు, లేటెస్ట్ న్యూస్ రిపోర్ట్ ఏంటంటే మార్కెట్కి సంబంధించి ఇప్పటి వరకు 12 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ మార్కెట్లో ఉన్నాయంట. ఒక్క జూన్లోనే, ఏది లాస్ట్ 1 మంత్ బ్యాక్, ఒక జూన్లోనే 23.6 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్లు మార్కెట్కి యాడ్ అని అంట. అంటే 2022 మే తర్వాత ఇంతమంది అత్యధికంగా మార్కెట్లోకి రావడం మొన్నటి జూన్లో అంట. సో అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మార్కెట్లో ఎలా ఉంది, ఏంటి అసలు మార్కెట్ ర్యాలీని ఎలా చూడొచ్చు ఇప్పుడు ఉన్న ఈ బుల్ మార్కెట్ ర్యాలీని? ఖచ్చితంగా సార్, బుల్ మార్కెట్ అంటేనే హ్యాపీ కదా. మరి డీమెట్ అకౌంట్ ఓపెన్ అవ్వకుంటే ఇంకేమవుద్ది? ఖచ్చితంగా డీమెట్ అకౌంట్స్ ఆబ్వియస్లీ జరగాలి. బట్ మార్కెట్ యాక్చువల్గా వచ్చి డీమెట్ అకౌంట్ అనేది రెగ్యులర్గా ఓపెన్ అవుతూనే ఉంటుంది సార్. మన బ్యాంక్ అకౌంట్ లాగా ప్రతి నెల వీళ్ళకి ఒక టార్గెట్స్ ఉంటుంది. ఇది మన అక్కడ పనిచేసే వాళ్ళకి, బ్రోకింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఆ టార్గెట్స్ ప్రకారం ఆ డీమెట్ అకౌంట్ అనేది జనరల్గా ఓపెన్ అవుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు మార్కెట్ కొద్దిగా బాగా పికప్ అయ్యే సూచనలు కనబడ్డాయి కదా, దానివల్ల మార్కెట్లో వచ్చి కొద్దిగా డీమెట్ అకౌంట్లు కొద్దిగా పెరిగింది వాస్తవమే. బట్ పెరిగినా కూడా సార్, ఇందులో మెయిన్ వచ్చి ఎన్ని యాక్టివ్ అకౌంట్స్ ఉంది అనేది ఇంపార్టెంట్. అది మెయిన్ ప్రామాణికం. ఇప్పుడు 23 లక్షలు అనుకోండి, అందులో ఒక 5% స్టాండర్డ్గా ఉండగలరు. నేను చెప్పింది వచ్చి జస్ట్ ఒక ఓవరాల్గా, అంటే లాంగ్ రన్లో ఉండేవాళ్ళు ఒక 10% ఉండొచ్చు. ఇప్పుడు 23 లక్షలు అనుకోండి, ఒక 10% అంతే, ఎంత ఒక 2.3 lakhs స్టాండర్డ్గా ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్లో కానీ. మిగతా అంతా వచ్చి వస్తుంది వెళ్తుంది. బట్ అయితే మీరు చెప్పినట్టు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, బాగా పెరిగింది. సోషల్ మీడియా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్కడ పడితే అక్కడ. మనం ఇప్పుడు చూస్తాం ప్రతి చోట, చూడండి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అక్కడ అప్ స్టాక్ అని ఈ పబ్లిసిటీ యాడ్స్ కానీ ఈ కమర్షియల్ యాడ్స్ ఇవన్నీ వచ్చి, ఇంతకుముందు స్టాక్లో ఎవరు అలా లేదు సార్. ఎక్కడ బయట ఓపెన్గా దీని గురించి మాట్లాడే వాళ్ళు లేదు సార్. నేను ఇంతవరకు ఎక్కడ ఏ క్రికెట్ మ్యాచ్లో స్టాక్ మార్కెట్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎవరు చేయలేదు సార్. ఇప్పుడు రీసెంట్గా మన క్రికెట్ మ్యాచ్లో అన్ని అప్ స్టాకే వచ్చింది. అప్ స్టాక్ గురించి అన్ని అకౌంట్ ఓపెన్ చేసుకుని యాడ్లు, పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు, ఈ క్రికెటర్లు కూడా దాన్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ అవేర్నెస్ వచ్చి వరల్డ్ వైడ్గా పెరిగింది. కాబట్టి ఇది వచ్చి నన్ను అడిగితే చాలా తక్కువ, ఇంకా విపరీతంగా పెరగబోతుంది మార్కెట్లో. ఇప్పుడు మన అంటే మహిళలు రియల్గా వాళ్ళని మనం చాలా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళకుండే డెడికేషను జనరల్గా మనం తీసుకుంటే అంత డెడికేటెడ్గా ఉండరండి ట్రేడింగ్లో. బట్ నేను చూస్తున్నాను కదా నా స్టూడెంట్స్ని, దగ్గర ఇప్పుడు నా స్టూడెంట్స్లో ఒక 250 మంది స్టూడెంట్స్ మనకు ఉన్నారు. అందులో ఒక 15% ఉమెన్స్ ఉన్నారు. 15% వచ్చి ఉమెన్స్ ఉన్నారు. అంత ఎక్సలెంట్గా ట్రేడ్ చేస్తున్నారు. అసలు ఆశ్చర్యపోతున్నారు. ఏది నా వాట్సాప్ గ్రూప్ టీంలోనే ఉండే ఉమెన్ పార్టిసిపేషన్ చూసి మన వాళ్ళే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంటే ఇంత అగ్రెసివ్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా చేస్తున్నారు. డిసిప్లైన్, లాస్ ఆర్ గెయిన్, ఇదే చెయ్యాలి, ఇలా వెళ్ళాలి. అంటే నా గ్రూప్లో అని కాదు, టోటల్గా ఉమెన్స్కి ఆ మైండ్ సెట్ వచ్చి అంత పవర్ వచ్చి డెడికేషన్గా ఉంది. బట్ నాకు తెలిసి సార్, ఇన్ ఫ్యూచర్లో మీరు చూడండి, ఎక్కడైనా మీరు డైరీలో కూడా రాసి పెట్టుకోండి, నెక్స్ట్ 10 years తర్వాత
50% ఉమెన్స్ ట్రేడర్స్ వస్తారు. ఇది రియల్ సార్, ఇది జరగబోతుంది. నేను రీసెంట్గా ఒక 2-3 ట్రేడర్స్ మీట్, ఇన్వెస్టర్స్ మీట్కి అటెండ్ అయ్యాను. ఆల్మోస్ట్ 60 years ఏజ్ గ్రూప్ ఉమెన్ కూడా వచ్చున్నారు. అండ్ మెన్ విషయానికి వస్తే 70-75 years ఏజ్ సీనియర్ సిటిజన్స్ కూడా ఆ ఇన్వెస్టర్స్ మీట్కి వచ్చి అటెండ్ అయ్యి ఉన్నారు సార్. సార్ ఇప్పుడు నిన్న నాకు మన సెషన్, హైదరాబాద్ సెషన్లో జరిగింది. సీనియర్ సిటిజన్స్, పెద్ద పెద్ద బ్యాంక్ మేనేజర్స్, రిటైర్డ్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఇంకో 2 monthsలో రిటైర్ అవ్వబోతున్నారంట. వాళ్ళు చూడండి ఇంకో కెరీర్ని ఎంచుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళ వల్ల అంటే ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాంకింగ్లో వర్క్ చేశారు, స్టాక్ మార్కెట్ గురించి మంచి అవేర్నెస్ ఉంది, ఏం చేయాలి. బట్ దే వాంట్ టు లెర్న్. వాళ్ళకు ఒక గైడెన్స్ కావాలి, ఒక మెంటర్ కావాలి. అంటే వాళ్ళు వెళ్ళే దారి కరెక్ట్ అయిన దారా అది. కాబట్టి ఉమెన్స్ రియల్లీ సార్, నేను వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది సార్. ఇప్పుడు యంగ్ జనరేషన్స్ వస్తున్నారు, ఎక్కువ వస్తున్నారు. 22 years, 23 years, బిలో 25 yearsలో స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ చేసుకోవాలి, సక్సెస్ చేయాలి. ఏదో ఎక్కడో చోట మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడము, స్టాక్స్లో ఇన్వెస్ట్ పెట్టడము అని నేర్చుకుంటున్నారు. ఏదో ఒక ఫ్యూచర్ విజన్ అయితే అందరూ కేర్ అవుతూ ఉంది. 100% ఖచ్చితంగా. నేను మొన్న కూడా మన గురుప్రసాద్ అకాడమీలో ఒక వీడియో చేశాను. ఉమెన్స్ ప్లస్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్ కోసం ఒక మంచి అడ్వైస్ ఇచ్చాను. మీరందరూ దయచేసి స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నుంచి పెట్టుబడి పెట్టండి. నెక్స్ట్ 20 years తర్వాత మీరే కోటీశ్వర్లు. ఎందుకంటే మా అనుభవమే కదా. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక 20 years బ్యాక్ ముందు అసలు ఇలాంటి సోషల్ మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు అసలు ఎక్కడో ఢిల్లీలో ఉండేవాళ్ళు. మేము ఫోన్ చేసి జీ క్యాజీ అంటాం, మాట్లాడతాం, వాళ్ళు ఎప్పుడో అపాయింట్మెంట్ ఇస్తారు అని కామెడీగా ఉండేది అప్పుడు. ఇప్పుడైతే క్లియర్గా అసలు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది, వాట్సాప్ ఉంది, ఫోన్ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి, కమ్యూనికేషన్ పెరిగిపోయింది. కాబట్టి అవేర్నెస్ పెరిగింది అన్నీ. ఇప్పుడు మెయిన్ గైడెన్స్ చేసేవాళ్ళు ఉండాలి సార్. ఆ జనరేషన్ వాళ్ళు ఉండాలి. ఇది ప్రీవియస్ జనరేషన్ ఒక 30 సంవత్సరాల అనుభవం ఉండేవాళ్ళు ఇప్పుడు చాలామంది తక్కువలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు నన్నే తీసుకోండి, నాతో పాటు ట్రేడింగ్ స్టార్ట్ చేసి ట్రేడింగ్ స్టార్ట్ చేసి దగ్గర మా ఫ్రెండ్సే ఒక 15 మంది దాకా ఉంటారు. ఈరోజు ఒక్కరు కూడా ఈ ఫీల్డ్లో లేరు. అందరూ ఫారిన్లో ఎక్కడెక్కడో వాళ్ళ ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయారు. దీన్ని ఫుల్ టైం తీసుకోలేరు. ఇప్పుడు ఆ 15 మంది నాకు కాల్ చేసి గురుప్రసాద్ ఉన్నారు, సక్సెస్ అయ్యారు అని. అంటే ఆ స్టాక్ నేను ఫ్రమ్ డే 1 నుంచి నాకు దీంట్లో నేను చాలా అనుభవపడ్డాను. ఇంట్లో ఎన్నో ఒడిదొడుకులు. ఏంటి ఇది ఒక కెరియరా, ఇది ఏంటి కెరియరు ఉంటాయి కదా సార్. ఇప్పుడు డెఫినెట్గా బంధువుల నుంచి, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఉంటుంది. కొన్ని విమర్శలు ఉంటాయి, ఏంటి ఇలాంటి దాంట్లోకి వెళ్ళడం ఏంటి, ఇదంతా జూదం కదా, స్పెక్యులేషన్ కదా, విమర్శలు ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో కొన్ని లక్షల మంది నన్ను కాంటాక్ట్ చేస్తుంటే ఇప్పుడు మా ఇంట్లో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మగారు ఉంటారు, చాలా గర్వంగా చెప్పుకుంటారు, మా అబ్బాయి షేర్ మార్కెటే చేస్తున్నారు. ఆ ప్రౌడ్ మూమెంట్ మనం తీసుకొచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. మార్కెట్లోకి 12 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు ఎలా వచ్చి చేరుతున్నాయి, ఏంటి, దీంట్లో ఎంతమంది అసలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అదేవిధంగా ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మార్కెట్లో ఎలా ఉందని, ఇటువంటి అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.